ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద డయాబెటిక్ ఫుడ్ డాక్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. డయాబెటిక్ న్యూరోపతి. చాలా కామన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మీకు న్యూరోపతి ఉంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ న్యూరోపతి అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, వాటిని త్వరగా ఎలా గుర్తించాలి, అసలు న్యూరోపతి వస్తే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. డయాబెటిక్ న్యూరోపతి అంటే అది కాళ్ళల్లో కానీ, చేతుల్లో కానీ ఎక్కడైనా నరాలు షుగర్ వల్ల ఎఫెక్ట్ అయితే దాన్ని న్యూరోపతి అంటాం. కానీ చాలా కామన్‌గా చూసేది కాళ్ళల్లో ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు కాళ్ళల్లో న్యూరోపతి వచ్చినప్పుడు కాళ్ళల్లో కొంతమందికి ఏమి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. మనం ఎగ్జామిన్ చేసినప్పుడో, డాక్టర్ చూసినప్పుడో మాత్రమే చెప్పగలుగుతారు. కొంతమందికి కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, కాళ్ళు స్పర్శ లేకుండా దూది మీద నడుస్తున్నట్టు అనిపించడం, కాళ్ళు వంకర పోవడం. ఇదే ఇంకా సివియర్ స్టేజ్‌లోకెళ్ళినప్పుడు ఎప్పుడైతే స్పర్శ కోల్పోయి వేళ్ళు వంకరలయ్యాయో అప్పుడు గాయాలు కూడా అవ్వచ్చు. గాయాలైనా గాయమైందని తెలియకపోవడం. ఇవి యూజువల్‌గా మనం చూసే సింప్టమ్స్. అదే చేతిలో ఎఫెక్ట్ అయిందనుకోండి, చేతికి వేళ్ళకి తిమ్మిర్లు రావడం, మంటలు రావడం జరగొచ్చు. అలాగే ఇంకా కొన్ని వేరే ఆర్గాన్స్‌లో కూడా న్యూరోపతి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆటోనామిక్ న్యూరోపతి అంటాం. అంటే తిన్న వెంటనే పొట్ట చాలా ఫుల్‌గా అనిపించడం, తక్కువ తిన్నా కానీ ఇంకా ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు, స్టమక్ ఎప్పుడు ఫుల్‌గా ఉందని అనిపించడం. ఇది డయాబెటిక్ గ్యాస్ట్రోపెరెసిస్. ఇది ఆటోనామిక్ న్యూరోపతి వల్ల. కొంతమందికి పడుకొని లేచిన వెంటనే సడెన్‌గా కళ్ళు తిరిగినట్టు అనిపించడం. అంటే పోస్చురల్ హైపోటెన్షన్. ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి. బట్ వీటన్నిటిలోకి మనం కామన్‌గా చూసేది ఫుట్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్‌లో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే స్పర్శ లేదో తెలియకుండా గాయాలయ్యేదానికి అవకాశం ఉంటది. సో, దీని గురించి ఇంకా ఫర్దర్‌గా తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.